కమ్, రండి, నా యొద్దకు రండి. ఓ, మీరు ఖాళీగానే రండి, నింపి పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారండి. మీ జేబులు కాదు, పౌచులు కాదు, పర్సులు కాదు, మీ మొబైల్ ఫోన్స్లో ఉన్న వ్యాలెట్స్ ఆత్మతో నింపడానికి సిద్ధంగా ఉన్న పరమందున్న మన తండ్రి చెప్పేది ఏంటంటే, ఈ యొక్క రాత్రికాల సమయంలో నా ప్రియ చిన్నమంద, ఇక్కడ మీరు చేరి ఉన్నారు. ఎవరి వన్ ఈజ్ లుకింగ్ బై ద లార్డ్. దేవుడు ప్రతిదీ ఎరుగును. ఆయన దూతలకు ఆజ్ఞాపించింది ఏంటంటే, నా మంద అక్కడ ఉంది కాబట్టి యు గో దే. దేని గురించి? మీ ఆత్మలను చూచుచున్న దేవుడు మీ ఆత్మలను పరిశీలించగలను కూడా. దేవుడు మీ వైపు తనను తిప్పుకోవడానికి గల కారణం మీలో ఉన్న గొప్పతనం కాదండి. మీరు ఆయన సొత్తు, ఆయన సొంతం. ఓకే, ఆయన ఏర్పాటు చేయబడిన జనాంగము అంటే 1, 2 కాదు, ఇది పెద్ద సమూహము అనే అర్థం అండి. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాను, నాకే వచ్చేదానిలో భయం పుట్టింది. వాట్స్ ద రోడ్ ఈస్ బీయింగ్ అనేది. కానీ దేవుడు క్షేమంగా ఇక్కడికి నడిపించారు మమ్మల్ని, మా టీంని, మా బృందం అందరికి కూడా. నాతో ఇంత దూరం కష్టపడి వచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మహాకృపను బట్టి నేను ఇక్కడికి నడిచి రాలేని స్థితిలో ఉన్న కొన్ని రోజులుగా నేను జ్వరంతో బాధపడుతున్నానండి. ఇర్రెగ్యులర్ డైట్ అండ్ ఫుడ్ అండ్ స్లీప్ అండ్ మై ఇర్రెగ్యులర్ షెడ్యూల్ వల్ల. కానీ నన్ను నడిపించి, నన్ను నిలబెట్టి మీ ముందు మాట్లాడించున్న నా దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆయన మహాకార్యములు మీ జీవితంలో నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నారు. ఎంతమందికి కావాలి అవి? సో ప్రార్థించండి, ఏడతెగక ప్రార్థిద్దాం, అందరం కలిసి ప్రార్థిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. ఆరాధించడం అంటే ఇట్స్ నాట్ ఎ వర్డ్ కమ్ ఫ్రమ్ యువర్ లిప్స్. మీ పెదాల నుంచి వచ్చే ఒక్క మాట మాత్రమే కాదు, ఓకేనా? లేదా అందరికీ తెలిసినట్లు గట్టిగా ఆరాధించడం, అది కూడా కాదు. కానీ ఆరాధించడం అంటే జస్ట్ గివింగ్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. మిమ్మల్ని మీకు ప్రభువునకు సమర్పించుకోవడం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుడు చూస్తున్నారండి, లేదంటే తర్వాత మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, ఇంత మారుమూల గ్రామంలో ఇంత ఉద్యమమైన సంఘం